సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే స్కామ్లు స్కీమ్లు, దోచాలే దాచాలే, మాటిచ్చుడు మోసం చేసుడు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వంచుడు, ఇవన్నీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా జైలుకు పోవాలి, బెయిల్ మీద బయట తిరగాలి. ఇది సీరియస్ పాలిటిక్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సీరియస్ పాలిటిషియన్, దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైక్ రేట్. 2, లెఫ్ట్ కి రైట్ కి ఈ భారతదేశంలో సమన్యాయం చేయగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. 3, అనిత గారిని కానివ్వండి, దళిత దీన్ని కానివ్వండి, కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. కళ్యాణ్ గారు ప్రశ్నించింది పని విధానాన్ని. దయచేసి దళితుల గురించి మీరు మాట్లాడకండి. తెలంగాణ రాష్ట్రం రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని వంచినటువంటి కుటుంబం మీ కుటుంబం. 3, మాకు తెలియదు మేడం, మేము తప్పు చేస్తున్నాం. ఎందుకంటే మీ లెక్క జనజాగృతిని పెట్టేసి కోట్ల లక్షల కోట్లు తినేసేసి స్కాములు చేసి స్కీములు చేసి మీరు చెప్పారు ఒక దాంట్లో, మీరే కనుక సీఎం అయితే ఏం చేస్తానంటే లిక్కర్నే బంద్ చేస్తానని చెప్పి ఈ రోజున లిక్కర్ కి మీరు క్వీన్ అయ్యి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తుంగలో దొక్కిన మీరు, మీ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం మీరే, మీ యొక్క ప్రవర్తనే. ఖచ్చితంగా మీ మాటల్ని ఖండిస్తున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ మాటల్ని ఖండిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నాం. అండ్ వీ డిమాండ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.